తంటాల పడతానంటే నిన్ను ఎవడు బాగు చేసేది చెప్పు? అమ్మ వింటున్నారా? నీకు దగ్గరగా ఉంటాను తల్లి అని చెప్పే దేవుడు అక్కర్లేదు అనుకుని అప్పులే చేస్తాను, తిప్పలే పడతాను, రైలు బండి ఎక్కుతాను, విమానం ఎక్కుతాను, సముద్రాలు దాటి వెళ్తాను, కొండలు ఎక్కుతానంటే నీకు ఎవడేం చేసేది? నీ ఇష్టం చేసుకో, తప్పేం లేదు. కానీ ఈ దేవుడైతే, నిజ దేవుడైతే మనలో ఎవరికని దూరముగా ఉండేవాడు కాదు. ఆయన మన సమీపానికి వచ్చేవాడు. దేవుని స్తోత్రం చెబుదామా? అర్థమైంది నేను చెప్పే మాట. ఏ దేనిలో సమీపానికి వచ్చాడు? ఏమంటే అవిధేయత చేత, అవిశ్వాసం చేత ఈ మైదారు మనుషులే ఉండని ఇలా, ఆ తొలి మనుషులే ఉండని ఇలా. తర్వాత శిలోహులో నిబంధన మందసములో మళ్ళీ మనుషులకు సమీపానికి వచ్చాడు. మళ్ళీ మనుషులు ఏమిటో అజ్ఞానము చేత, అపవిత్ర చేత మనుషులే ఉండని ఇలా, మనుషులే ఉండని ఇలా. మళ్ళీ ఇప్పుడు యెరూషలేములోకి దిగొచ్చాడు, ఆ మందిరములోనికి. ఇప్పుడు చాలా రోజులు మనుషుల మధ్యలోనున్నాడు. కానీ మనుషులు మళ్ళీ ఎట్లయినారో తెలుసా? అక్రమాలు మొదలు పెట్టారండి. ఏమిటి వారు చేసిన అక్రమం అంటే, విశ్రాంతి సంవత్సరం వచ్చిన బానిసలుగా ఉంచుకున్న మనుషులు వదలట్లా, మళ్ళీ పనులు చేయించుకుంటున్నారండి వాళ్ళతో బానిసలుగా. తరువాత భయంకరమైన అన్యాయం. ఏమండి ఏతగా ఇస్తున్నారు? చెప్పండి, డైలాగ్ వస్తుంది కదా విజయనగరం జిల్లా వాళ్ళకి, వైజాగ్ జిల్లా వాళ్ళకి తెలియని మాట. ఏతగా ఇచ్చి తాటిగా లాగేసుకోవడం. ఏదో ఇచ్చి వాళ్ళ పిల్లలను బానిసలుగా ఉంచుకొని సంవత్సరాల తరబడి కంబారతనం చేయించుకుంటున్నారు, బానిసలుగా ఉంచుకుంటున్నారు. అక్రమం, అన్యాయం మళ్ళీ పాపానికి గుర్తులే. మళ్ళీ ఉండలేక దేవుడు ఉండలేని యెరూషలేములో వెళ్ళిపోతానని కెరూబుల మీద ఆయన అలాగ మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా అమ్మ? అర్థం. ఏ దేనికి వచ్చాడు? అవిశ్వాసంతో, అవిధేయతో మనమే ఉండనీలా. మనమేంటే మేము ఎక్కడ ఉన్నాం అనుకోకండి. ఆదాములో నువ్వు ఉన్నావు, నేనున్నాను. ఆ రోజు ఆదాములో మనమంతా ఏమంటే లోపలే ఉన్నాం మనమంతా. తర్వాత శిలోకి వచ్చాడు. ఏమండి అజ్ఞానం చేత, అపవిత్ర చేత ఉండనీలా. తర్వాత యెరూషలేములోకి వచ్చాడు. అక్రమం చేత, అన్యాయం చేత ఉండనీలా. ఇక లాభం లేదు. ఎట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వీళ్ళు ఉండనీయటం లేదు. కానీ వాళ్ళ లాంటి పాప శరీరాన్ని తీసుకుని ఆ శరీరంలో నీ నుండి మళ్ళీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోదామని కన్యమరియ పొట్టలో శరీరాన్ని తీసుకొని యేసుక్రీస్తు అన్న పేరు మీద దేవుడు మళ్ళీ భూలోకానికి దిగి వచ్చినాడు. దేవుని స్తోత్రం చెబుదామా అమ్మ? అర్థమవుతుందా? మళ్ళీ వచ్చేసాడు. వస్తే ఉండనిచ్చారండి మాయిదారు మనుషులు. మనుషులంటే మీరు నేనే. మళ్ళీ ఉండనీయలే. ఎందుకు ఉండనీయలేదనంటే ఆ యేసు మీద అపార్థం, ఆ యేసు మీద అపోహ. ఆయన అపార్థం చేసుకున్నాం, అర్థం చేసుకోవాలా. విదేశాల దేవుడండని, తక్కువ కులాల దేవుడండని, ఇది మాంసాలు తినే వాళ్ళ దేవుడండని అపార్థం చేసుకుని ఆ యేసు మీద అపోహలు పెట్టుకొని ఎవడి 2 కొయ్యల మీద 3 మేకులతో సిలువేసి చంపేశాము. సమీపానికి వచ్చిన దేవుడు ఉండనీయలేదండి. ఇక లాభం లేదు. అమ్మ వింటున్నారా ఈ మాట? ఎట్లా పోయినా వీళ్ళు ఉండనీయటం లేదు. ఇక లాభం లేదు. ఏం చేద్దాం అనుకున్నాడంటే ఆయన, వినండి ప్రియులారా, పెంతెకోస్తు దినమున ఆత్మగా ఆయన ఎవడి లోకానికి వచ్చి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో, పాపక్షమాపణ పొందారో, నీతిమంతులుగా చేయబడ్డారో వాళ్ళ హృదయాల్లోనికి వచ్చి వాళ్ళని దేవాలయాలుగా మార్చేద్దామని మళ్ళీ దిగొచ్చేశాడు. దేవుని స్తోత్రం చెబుదామా అమ్మ? వింటున్నారు ఇప్పుడు నేను చెప్పే మాట? ఏ దేనికి వచ్చాడు? ఉండనీయలేదు. శిలోకి వచ్చాడు, ఉండనీయలేదు. యెరూషలేముకి వచ్చారు, ఉండనీయలేదు. యేసుగా వచ్చాడు, ఉండనీయలేదు. ఇప్పుడు పెంతెకోస్తు రోజున ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల దేహాల్లోనికి వచ్చేసి మనుషులనే దేవాలయాలుగా చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, యేసుని నమ్మిన వాళ్ళు ఎవరో చెప్పనా? వీళ్ళు కదులుచున్న దేవాలయాలు. ఈ దేవాలయం శ్రీకాకుళం నుంచి వచ్చింది, ఆ దేవాలయం పెందుర్తి నుంచి వచ్చింది, ఈ దేవాలయం సబ్బవరం నుంచి వచ్చింది, ఆ దేవాలయం కొత్తవలస నుంచి వచ్చింది. ఇక్కడ యేసును నమ్మి మారు మనసు పొంది రక్షించబడి దేవుని బిడ్డలైన వారు కదులుచున్న దేవాలయాలు. చెప్పండి ఎవరండి వీళ్ళంతా? ఈ కదులుచున్న దేవాలయాలన్నీ ఈ కదలని దేవాలయంలో ఉంటే ఇక్కడ దేవుని తేజోమహిమ నిలుస్తుంది. ఇది ఏం దేవాలయం? ఇది కదిలేదా, కదలందా? ఇప్పుడు వచ్చి చూసాం.
మళ్ళీ 4వ వార్షికోత్సవం పెడతారుగా రమేష్ గారు, అప్పుడు మీరు వచ్చి ఇది ఇక్కడే ఉంటుంది. పోతుంది ఏదైనా ఊరు బొబ్బులైన పోద్దా, లేకపోతే శ్రీకాకుళం వచ్చుద్దా? పోనీ 10వ వార్షికం చేసిన ఇది కదలని దేవాలయం. ఈ కదలని దేవాలయంలో కదులుచున్న దేవాలయాలు కూర్చోపోతే ఇందులో ఉన్నది శూన్యమే, ఉత్తి గాలి, ఇందులో ఏమి లేదు. ఇక్కడ కదులుచున్న దేవాలయాలన్నీ వచ్చి కూర్చుంటే ఈ కదలని దేవాలయం దేవుని తేజోమహిమతో నిండగా ఇక్కడ దేవుని సన్నిధిని దేవుని పిల్లలు అనుభవిస్తారు. దేవుని స్తోత్రం చెబుదామా? ఇప్పుడు నేను దేవాలయం దగ్గర తేవడానికి ఇంత ప్రయాణం చేశా. ఎక్కడి ప్రయాణం మొదలు పెట్టాను? ఇలాంటి బాగా తెలుస్తాయి మీకు. ఏదేనిలో ప్రయాణం మొదలు పెట్టా, అక్కడి నుంచి అక్కడికి వచ్చాను, సిలోకి వచ్చాను, సిలో నుంచి అక్కడికి వచ్చాను, యెరూషలేంకి వచ్చాను, యెరూషలేం నుంచి అక్కడికి వచ్చాను, బెత్లెహేంకి వచ్చాను, బెత్లెహేం అదే యేసు దగ్గరకు వచ్చాను, బెత్లెహేం నుంచి అక్కడికి వచ్చాను, మళ్ళీ యెరూషలేంలో పెంతెకొస్తు పండుగ దగ్గరికి వచ్చాను, పెంతెకొస్తు పండుగ నుంచి అక్కడికి వచ్చాం. మనమంతా కదులుచున్న దేవాలయాలమని గ్రహింపు వచ్చేలాగా ఇక్కడ తీసుకొచ్చా. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు తెలియట్లా, నేనే ఒక దేవాలయాన్ని అంటే. దేవాలయం అంటే అర్థం ఏంటండి? దేవుడు నీలో లయమై ఉన్నాడు అని. మనుషులు కట్టే గుడులు గోపురాల్లో దేవుడు ఉండడు. ఇటుక రాళ్ళు సిమెంట్తో కట్టిన దేవాలయాల్లో దేవుడు నివసించడు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. నేనుండడానికి మనుషులు కట్టే గుడులు గోపురాలు నాకేం సరిపోతాయి? అని అర్థమవుతుంది చెప్పే విషయం. దేవుడు అంటే నువ్వు మూల పెడితే కూర్చుని దేవుడు కాదు. మా ఇంట్లో కూడా మా అమ్మ మూల పెట్టేది ఒక దేవుడిని. ఆ దేవుడికి ఏమో కొంచెం ఇత్తడి ప్లేట్లో కొంచెం పంచదార పెట్టేది. ఆ పంచదార తినడానికి చీమలన్నీ వచ్చేసి మొత్తం తినేసేవి. అందుకే చిన్నప్పుడు నాకు ఒరే చస్తే ఎలా బతుకుతావురా అని అంటూ, నువ్వు చచ్చిన తర్వాత మరొక అవతారం ఉంటుంది కదా, అప్పుడు ఏమవుదామా ఉందిరా నీకంటే నేను అందరితో చెప్పే చీమై పుట్టాలని ఉందని వాడిని. ఎందుకు చీమై పుట్టాలని ఉందంటే నైవేద్యం తినొచ్చుగా పంచదార, మా అమ్మ పెట్టిన పంచదారని చీమలు మేస్తున్నాయిగా, నేను చీమనై పుట్టిన పంచదార తినేయొచ్చు అని ఆశతో చీమనై పుట్టాలని ఉందని వాడిని. అక్కడ నాకు ఒక విషయం తెలియదు, చీమై పుడితే వేలి పెట్టేవాడని నలిపేస్తే చచ్చిపోతానని తెలియలా. నా బుద్ధి అంతా ఎక్కడుంది? పంచదార మీద ఉంది. నువ్వు మూలని పెడితే మూల కూర్చొని నీకు పెట్టేటువంటి ప్రసాదాన్ని తినలేక చీమలు తింటే చూస్తుండేవాడు కాదండి దేవుడు. మనుషులతో ఆయన చేతులతో సేవించబడేవాడు కాదండి దేవుడు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అటువంటి మహాదేవునికి కావలసిన ఆలయం నువ్వే ఆలయంగా కావాలట. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందా దేవాలయం అంటే ఏంటో? ఇటుక రాళ్ళు పెద్ద గోపురం కట్టారు, ఆ దేవునికి అక్కర్లేదు. దేవునికి కావలసిన ఆలయం ఎవరంటే నేనే ఆయనకు కావలసిన ఆలయాన్ని, నువ్వే ఆయన కావలసిన ఆలయానివి. కాబట్టి ప్రియులారా, కదులుచున్న దేవాలయాలు ఎలా ఉంచుకోవాలో చెప్పి ఈ కదలని ఆలయం ఎలా ఉంచితే బాగుంటుందో నేను ఈ పూట చెప్పి ముగించేస్తాను. అర్థమవుతుంది కదండి? కనుక వినండి, మనమంతా ఎవరు? గట్టిగా చెప్పండి, ఎవరు మనం? ఇదేంటి రమేష్ గారు కట్టింది కానీ దీనికి మనం గౌరవించాలి సుమా. ఇది కదలని ఆలయం, మన కదులుచున్న ఆలయాలం. ఈ కదులుచున్న దేవాలయాలు కదలని ఆలయములో కూర్చొని ఎలా ఉంటే దేవుని సన్నిధి అనుభవించవచ్చో, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందవచ్చు. దేవాలయం అనే విషయానికి ఒక 4-5 తలంపులు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయం, దేవాలయం అంటే ప్రతిష్ఠించబడిన స్థలం. దేవాలయం అంటే ఏంటమ్మా? ప్రతిష్ఠించబడిన స్థలం. మరి ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించిన రోజున శామ్యూల్ సుకుమార్ గారు, నేను వచ్చాను తమ్ముడు ఆ రోజున, బాబు వచ్చాను ఆ రోజున, ఇవ్వండి అయ్యగారు కూడా చెప్పారు, ఆ రోజు వచ్చి ప్రతిష్ఠించాము. ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలం. మరి ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడితే మరి దీని సంగతి ఏంటి? వింటున్నారా లేదా మీరు? కదులుచున్న దేవాలయాలు, దాని సంగతి ఏంటి? కదలని ఆలయాన్ని ప్రతిష్ఠించాం 3 సంవత్సరాల కిందట. మరి కదులుచున్న ఈ ఆలయాల సంగతి ఏంటి? ఇది కూడా ప్రతిష్ఠించబడినవే. రామాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల పౌలు భక్తుడు చెప్పాడు ఈ మాట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 1-2 వచనాలు ఇలా రాసి ఉన్నాయి. రామాపత్రిక 12వ అధ్యాయం
1-2 వచనాలు మీ కొరకు చదువుతున్నాను చూడండి. ఇలా ఉంది, చదవండి ఈ మాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక నా వాక్యం నేను చదువుకుంటాను, మీరు చదివితే రేసు కుక్కలు అరుస్తున్నట్టున్నాయి కనుక నా వాక్యం నేను చదువుకుంటానమ్మో, నా భయం వేస్తా ఉంది. నేను చదివితే స్పష్టంగా కూడా చదువుతా. అమ్మ వింటున్నారా? ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ఎవరైతే యేసునందు విశ్వాసం ఇచ్చారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే యేసుకు తమ హృదయాల్లో చోటిచ్చారో వాళ్ళు ఏం చేసిన వారట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా తమ శరీరములను ఆయనకి సమర్పించుకున్నవారు. అంటే అర్థం ఏంటన్నమాట? ఈ దేవాలయాన్ని ఇది దేవుని కొరకే అని ప్రతిష్ఠించినామన్నమాట. 3 సంవత్సరాల క్రిందట కొత్త వలసలో ఈ మందిరాన్ని దేవుని కొరకు దైవదాసులు ప్రతిష్ఠించారు. ఇది ప్రతిష్ఠించబడిన స్థలం. ఈ ప్రతిష్ఠించబడిన స్థలంలో ఇక్కడ కూర్చున్నటువంటి దేవాలయాలు కదులుచున్నవి. ఇవి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దేవాలయాలు. ఇక్కడ విషయం చెప్పాలి మీకు, ఏదైనా దేవుని కొరకు ప్రతిష్ఠించబడితే అది దేవుని కొరకే వాడబడాలి తప్ప వేరొక దాని కొరకు వాడకూడదు. అమ్మ ఆలకిస్తున్నారా నేను చెప్పే మాట? ఏదైనా దేవుని కొరకు ప్రతిష్ఠిస్తే అది దేవునికి కాకుండా వేరొక దాన్ని వాడకూడదు. ఒకసారి గోడ మీద దేవుడు తన చేత్తో ఒక మాట రాశాడు. ఏమని రాశాడు చెప్పండి అమ్మా? మెనే మెనే టెకేల్ ఉపార్సీన్ అని రాశాడు. ఎందుకు ఆ మాట రాశాడు? అక్కడ బెల్షజర్ అనేటువంటి బబులోను చక్రవర్తి దేవుని మందిరానికి చెందిన పాత్రలు, దేవుని మందిరానికి చెందిన గిన్నెలు అవన్నీ తెచ్చిపించి దాంట్లో ద్రాక్షారసం వేసుకొని వాడు బాగా తాగి తందనాలు దొక్కుతున్నాడు. వినండి, ఒక విషయం చెప్తాను. అవి దేవుని మందిరానికి చెందిన పాత్రలు, అవి దేవుని మందిరానికి చెందిన గిన్నెలు. నువ్వు ద్రాక్షారసం వేసుకొని త్రాగుతావురా? మెనే మెనే టెకేల్ వపార్సీన్ అంటే నేను నీ లెక్క చూచాను, నేను తూనికలో వేశాను, నీ బరువు తేలిపోయింది, ఇక నేను తీసేపోతున్నాను అన్నాడు. అంతే. ఒక్క రోజు కూడా టైం ఇవ్వలేదండి దేవుడు. పశ్చాత్తాపడ్డానికో సరి చేసుకోవడానికో దేవుడు అవకాశం ఇవ్వాల. ఆ రాత్రే బబులోను సామ్రాజ్యం మాదీ పారసీకులకు వెళ్ళిపోయింది. ఆ రాత్రే బెల్షజర్ అనబడిన వాడు చావవలసి వచ్చింది. ఏంటండి దేవునికి అంత కోపం? అంటే దేవుని మందిరానికి చెందినవి, అవి దేవుని కొరకు ప్రతిష్ఠించినవి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావురా? బెల్షజర్, నీ తండ్రికి ఏం జరిగిందో తెలుసుండి కూడా నీ తండ్రి, అది వాళ్ళ తాత అవుతాడులేండి, ఆ నెబుకద్నెజరు నా మందిరానికి చెందిన వాటిని ఇష్టం వచ్చినట్టుగా తీసుకొచ్చి వాడితే వాడిని ఎట్లా చేసినానో తెలుసా? తెలీదా నీకు ఆ విషయం? గాడిదలాగా ఏం వేసినాడు? ఒకడు గాడిదలా గడ్డి వేసినా కానీ మరి గాడిదకి బుద్ధి రాలా. ఒక ఆయన గాడిదలా గడ్డి వేసినా వెనకాల నీ గాడిదకి బుద్ధి రాలా. ఆ కారణం చేత ఇక టైం లేదబ్బాయి, ఇగో నిన్ను చూశాను, నువ్వు తేలిగ్గా కనబడ్డావు, నేను రాజ్యాన్ని తొలగించబోతున్నాను, చివరికి నిన్ను కూడా తీసేయబోతున్నాను. నా కొరకు ప్రతిష్ఠించబడిన ఆ పరిశుద్ధమైన పాత్రల్లో ద్రాక్షారసం వేసుకొని తాక్కొని ఎవని వశములో నీ మార్గాలు ఉన్నాయో, ఎవరి వశములో నీ ప్రాణాలు ఉన్నాయో ఆ దేవుని భయం బుద్ధిగా లేకుండా ప్రవర్తించావే అని దేవుడు తీసేశాడు. అమ్మ అర్థమవుతుంది చెప్పే మాట? ఇప్పుడు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాటిని ఆయన అట్లా వాడుకుంటే దేవునికి అంత కోపం వస్తే, యేసును నమ్మిన రోజున మన దేహాలన్నీ దేవునికి ప్రతిష్ఠించాం. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు నీ శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ఎవరి కొరకు వాడాలి? గట్టిగా చెప్పండి, ఎవరి కొరకు వాడాలి? ఎలా వాడతాం? కళ్ళును వాడడం అంటే దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మన కన్నులు వాక్యం కొరకు తెరవాలి. అంతేనా అమ్మా? అందుకే తెరవాలా? తెరవాలి. మరి నీ కళ్ళు దేని కొరకు తెరిచి ఉంచావు? 119వ కీర్తనలో ఉంటుంది కదా, మనకు తెలిసిన వచనమే. 119వ కీర్తనలో మీ కొరగా చదువుతాను, వినండి.
ఇలా వ్రాసి ఉంది. 119 కీర్తన 18 వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు, అంటే ఈ కళ్ళు దేని కొరకు వాడాలి? దేవుని వాక్యం చూడడానికి వాడాలి. లేక నశించు ఆత్మలు, కన్నులెత్తి పైరులు చూడండి కోయగలేరెవరు అన్నాడు. నశించు ఆత్మలు చూడాలి. అమ్మ అర్థమవుతుంది చెప్పే మాట. మరి నీ కన్నులు అందుకొరకే తెరిచావా? దేవునికి చెందిన కన్నులు అందుకొరకే కళ్ళతో తెరిచి చూస్తున్నామంటే అట్లా కాదండి. ఈ రోజున మన కళ్ళు ఎందుకు తెరుస్తున్నారు చెప్తాను. ఈస్ట్ గోదావరిలో ఒకసారి వాక్యం చెప్పడానికి పిలువబడితేను వాక్యం చెప్తున్నా. వాక్యం చెప్తుంటే ఒక సహోదరి పక్కన మరో సహోదరి ఉండి ఏదో గిచ్చుతా ఉంది, ఏదో అడుగుతా ఉంటే నేను చెప్పిన మాటలు అర్థం కావడం లేదా, పక్కామని డిస్టర్బ్ చేస్తుంది ఏమిటి అని నేను కొంచెం గమనించా. ఆ సిస్టర్ గారికి ఏమో ఊరుకోండి అంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుసు మధ్యలో మాట్లాడుకుంటే ఈ స్వామి అన్న కొంచెం కోపడతాడని చెప్పలేక ఊరుకోండి అంటుంది ఆవిడ. కానీ కొత్త వచ్చిన ఆవిడేమో ఊరికే గిచ్చుతా గొలుగుతా ఏదో అడుగుతుంది. మొత్తానికి ఇవిడ చెప్పలేకపోతుంది. నా ప్రసంగం అయ్యాక దిగి వెళ్ళాక, ఏంటి సిస్టర్ మీ పక్కన కూర్చున్న ఆమెకి నా భాష బోధపడలేదా, నేను చెప్పిన వాక్యం అర్థం అవ్వలేదా, ఏంటి అడుగుతుంది ఊరికే మిమ్మల్ని గిచ్చి అన్నా నేను. అంటే అన్న నిజం చెప్పంటారా అంది. నిజమే చెప్పమ్మా, ఏమింది ఆమె అన్నా నేను. ఏమి లేదు అన్నయ్య, రాత్రి కార్తీక దీపంలో ఏమైందని అడుగుతుందట. నిన్న కార్తీక దీపంలో ఏమైపోయిందని చూడలేకపోయిందంట. కార్తీక దీపం సీరియల్, ఆ బోటకపు కథలు, మన ఉద్రేకాలను రెచ్చగొట్టే కథలు, అది నేను చూడలేకపోయిందట. మందిరంలోకి వచ్చి వాక్యం వినడానికి కూర్చుని నిన్న కార్తీక దీపం ఏమైపోయిందో చెప్పే నేను ఉండలేకపోతున్నాను తెలుసుకోకుండా. ఏం మొబలాటమే తల్లి. ఈరోజు దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడవలసిన నీ కళ్ళు సీరియల్ కథలకు అర్పించబడ్డాయేంటి? అవన్నీ బోటకపు కథలు, మన భావోద్రేకాలు రెచ్చగొట్టే కథలు, మన సంసారాన్ని చిందరవందరు చేసే కథలండి. అత్తమ్మని ఎలా వేధించొచ్చో కోడలి పిల్లలు నేర్చుకోవచ్చు సీరియల్ కథలు చూసి. కోడలి పిల్లల్ని ఎలా ఏపుగా తినొచ్చో అత్త రాక్షసులు బాగా నేర్చుకోవచ్చు సీరియల్ కథలు చూసి. భర్తను ఎలా సతాయించొచ్చో భార్యలు నేర్చుకోవచ్చు సీరియల్ కథలు చూసి. భార్యను ఎంత దుర్మార్గంగా సాడిస్ట్ గా వేధించొచ్చో భర్తలు కూడా నేర్చుకోవచ్చు సీరియల్ కథలు చూసి. మరి అందుకొరకు నీ కళ్ళు వాడుతున్నావే? సజీవ యాగంగా ఈ కదులుచున్న దేవాలయాన్ని నువ్వు దేవునికి అర్పించిన తర్వాత, ఇది ప్రతిష్ఠించబడిన చోటు, దీన్ని మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఎట్లా? ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుంది మీకు బాగా. ఇది సీరియల్ కథలో చెప్పానుగా, అందుకు అర్థమై ఉంటుందిలేండి. మరి దేవుడు ఈ దేహంలో కళ్ళే కాదు చెవులు కూడా ఉన్నాయి. ఏం వినాలి అమ్మా చెప్పండి, ఏం వినాలి? సంగమతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినాలి. అంటే దేవుని వాక్యస్వరం వినాలి, దేవుని ఆత్మస్వరం వినాలి. మరి ఏం వింటున్నావు ఈ చెవితో? వింటున్నారా లేదా? ఆ పక్కింటి ఆమె వచ్చి పిలుస్తుంది, వదినే అంటది. ఈ వదిన వెళ్ళిపోద్ది అన్నమాట గోడ దగ్గరికి. ఆ వచ్చిన ఆవిడ ఆ ఎదిగింటోలు ఊసి పక్కింటోలు ఊసి ఈవిడ చెవిట్లో పోస్తా ఉంటది విషం. ఆ విషమంతా చెవులకి ఎక్కించుకొని ఆవిడ పోయాక ఏమండి ఈమె ముందింటికి వచ్చి అత్తమ్మ అని పిలుస్తుంది. అత్తరాక్షి వచ్చుద్ది, ఆవిడ చెవిట్లో మళ్ళీ ఇది పోసుద్ది. మొత్తానికేమో ఆవిడేమో అక్కడ తాగదు, పక్క ఆవిడ పిలిచి ఆవిడ్ని పిలుస్తుంది అని పిన్నే అని పిలిచి పిన్నం వచ్చుద్ది, ఆ పిని చెవిట్లో పోస్తుంది. మొత్తానికి ఎవరో ఒక వ్యక్తి యొక్క ఊసులు ఊరికే పంచుకోవడానికి వినడానికి నీ చెవినిస్తున్నావంటే వాక్యం ఏమి వింటావు? ఆత్మస్వరం ఏం వింటావు? వాక్యస్వరం వినలేక ఆత్మస్వరం వినలేక ఈ రోజున ఏమంటే ముచ్చట్లు వినే అలవాటు అయిపోయింది. అందుకని ఏడి సిక్కామణి గారు ఆ పాట రాశారు, చాలా రోజుల కిందట వచ్చింది ఆ పాట. అంకుల్ గారు ప్రభు గారు వెళ్ళిపోయారు, ఆయన పాట రాశాడు, ముచ్చలమ్మ ముచ్చట్లు. మీకు తెలిసినట్టుంది పాట. మరి ముచ్చట్లు పెట్టుకొని కాలయాపన చేస్తున్నారంటే మరి పాట అర్థం అవ్వలేదా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి తర్వాత ఏంటి? పరిశుద్ధ గ్రంథం చేతబట్టి ఏటమ్మా దీక్షతో నడుము కట్టి ఏసయ్య ఊసే చెప్పమ్మా ఓ చెల్లమ్మ.
యేసయ్య ఊసులు మాట్లాడవలసిందే పోయి ఇరుగమ్మ పొరుగమ్మ ఊసులు విని దాంతోనే కాలయాపన చేస్తున్నామంటే ఇది ప్రతిష్ఠించామా అసలు నిజంగా? ఇక్కడ ఉన్నారా లేదా? ఎవడి కళ్ళు ప్రతిష్ఠించబడ్డాయి. ఎవడు యోబులాగా మనం నిబంధన చెయ్యాలి. కన్యకను చూడకుండా ఎవడు నా కంటితో నిబంధన చేసుకుంటున్నా, అపవిత్రమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేసుకుంటా, అపవిత్రమైన వినకుండా నా చెవులకు మూతలు పెట్టుకుంటా. అమ్మ వింటున్నారా ఈ మాట? ఈ రెండే, నా నోరు కూడా ఒక అవయవమే కదా, మరి దాంతో ఏం మాట్లాడుతున్నావు? అయితే ప్రార్థించు నోటితో, లేకపోతే దేవుని స్తుతిని ప్రచురపరచు, లేకపోతే దేవునికి స్తోత్రాలు చెల్లి జీవఫలం అర్పించు. అంతేగాని ఈ మాటతో కొంతమంది జీవితాలు కాల్చేసేలాగా మాట్లాడతారండి కొంతమంది. ఒక్క మాట చాలు ఎదుటోళ్ళ కుటుంబమే కూల్చేస్తారు. ఒక గొడవ వస్తే, ఏంట్రా బాబు గొడవ మీ ఇద్దరికంటే, అన్న చూడండి అన్నా ఈమెకి వచ్చిందంట, ఈ సంగతి దానికి ఏం తెలుసు అని దెబ్బలాట పెడుతుంది. నా సంగతి ఆవిడికి తెలియడం ఏంటో నాకు అర్థం కావడం లేదనంటే, ఏంటి సిస్టర్ గారు అంటే, ఈవిడ పొలకి నీళ్లు పట్టుకోవడానికి పోయిందంట, వీళ్ళిద్దరికి దెబ్బలాట రాగానే, ఏంటో నాతో దెబ్బలాట దిగావు, మీ ఆయన సంగతి నాకు తెలుసులే అందట. అయిపోయింది అంతే. ఇంటికి వచ్చింది, నీ సంగతి దానికి ఏంటి తెలుసు, నీ సంగతి దానికి ఏంటి తెలుసు, నీ సంగతి దానికి ఏంటి తెలుసు, నువ్వు చెప్పు నాకు ఇప్పుడు అంటుంది. నా సంగతి ఆవిడికి తెలియడం ఏంటే బాబు అంటాడు ఈయన. వీళ్ళిద్దరి మధ్య కురుక్షేత్రం మొదలైపోయింది. ఏమన్నా ఒక్క మాట అంది, మీ ఆయన సంగతి నాకు తెలుసులేదు, పెట్టేసేది అంటారు. కొంతమంది అమ్మలక్కలు ఉంటారే, ఈ గంపనోరమ్మలు, వీళ్ళ నోరుకో దండం. వీళ్ళు నోటితో జీవితాలు కూల్చేస్తారండి. నీ నోటితో అనుకూలమైన వచ్చిన పలుకు, నీ నోటితో కృతజ్ఞత వచ్చిన పలుకు, నీ నోటితో పరిశుద్ధమైన మాట పలుకు, నీ నోటితో క్షమాభివృద్ధి కలిగించే పలుకుల పలుకు. అంతేగాని జీవితాలు కూల్చే మాటలు మాట్లాడతావే. కొంతమంది అత్తమ్మలు ఉంటారు, నాయన రారా అంటది, వస్తాడు ఎదురుగా, ఏంటమ్మన్నాడు, మీ ఆవిడ నాకు టీ ఇచ్చింది కానీ చల్లంది ఇచ్చిందిరా, నా గది ఓడవలేదురా, నా దుప్పట మడత పెట్టలేదురా, నా కన్నం పెట్టింది కానీ రాత్రి చల్లని పువ్వ పెట్టిందిరా. ఏమమ్మా అత్తమ్మ, కొడుక్కి అంత బాగా పురెక్కేస్తున్నావు, ఏమవ్వాలని నీ కోరికంటే, ఇటు గొల్లుమండి భార్య దగ్గరికి వెళ్ళి, మా అమ్మని ఎలా చూస్తావా, పాటమని కొడితే దీని కడుపు నిండి. ఏం మొదనష్టపత్తవే, మొదనష్టపత్త? నీ కొడుకు నీ కోడలు కొడితే నీ కడుపు నిండుతుందేంటి? దాని కొరకు కొడుక్కి పురెక్కిస్తున్నావు నీ మాటలతో. అదే నీ మాటలు. నా కూతురైతే ఒకట, నా కోడలైతే ఒకట, గైపుచ్చుకుంటానని కడుపుని పెట్టుకొని దాచుకోవలసిన కోడల పిల్లని కొడుకుతో కొట్టిస్తున్నారే అత్త రాక్షసులు ఉంటారు సమాజంలో. వింటున్నారా లేదా మీరు? నీ నోరు అందుకు వాడతావా, నీ చెవి అందుకు వాడతావా, నీ కళ్ళు అందుకు వాడతావా? వినండి, ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించావు. ఇందులో ఉన్న ప్రతి అవయవము దేవుని మహిమ కొరకు వాడాలి. దేవుని స్తోత్రం చెబుదామా? ఎందుకంటే ఇది ప్రతిష్ఠించబడింది, అలాగే ఇది కూడా ప్రతిష్ఠించబడింది. దీన్ని కూడా చాలా బాగా చూసుకోవాలి మనం. ఇందులో వస్తువులు, పాస్టర్ గారు మైక్ కొంచెం ఇవ్వండి. ఎందుకు బాబు అంటే, అక్కడ వినంగి చదువుతుంది, వాళ్ళు అడిగారండి, ఇద్దామండి. బుద్ధుందా నీకు? ఎవరి కొరకు ప్రతిష్ఠించాము? ఇది దేవుని కొరకు. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది, అది పరిశుద్ధమైన కార్యక్రమం కాదు, అది మనకు తెలుసు. అయ్యా అది దేవుని కొరకు ప్రతిష్ఠించాము, అది ఇస్తే మీకు కీడు, అది ఇస్తే మాకు కీడు అని గడ్డం పట్టుకొని బతిమలాడడం చేతగాక తీసుకెళ్ళండి. పాస్టర్ గారిని అడుగుతా, ఇవ్వకపోతే మేము అడిగితే ఇవ్వవా అని పాస్టర్ గారి మీద ధ్వజమెత్తుతారు కొంతమంది. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమైతే నా మీద ఒళ్ళు మండుద్ది. మీకు అమ్మా ఒళ్ళు మండుతుందా? చెప్పండి చెప్పండి. దేవాలయం అంటే అది ప్రతిష్ఠించబడిన చోటు. ఇట్ వాజ్ ఎ ప్లేస్ ఆఫ్ డెడికేషన్. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డెడికేషన్. మందిరం అంటే అది ప్రతిష్ఠించబడిన చోటు. ప్రియులారా, ఒకటి చెప్పానికి ఎక్కువ చెప్పలేను, టైం అవుతుంది కనుక. నెంబర్ 2 రెండో చెప్తాను, వినండి. మందిరం అంటే ఏమండి, వినండి చాలా జాగ్రత్తగా. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్లీనెస్. భక్తి చేసే చోటు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ డివోషన్. దేవుని మందిరం అంటే భక్తి జరిగే చోటు, భక్తి చేసే చోటు. ఈ మందిరంలో భక్తి చేయాలా? ఎందుకు రావాలి మందిరానికి? భక్తి చేయడానికి రావాలి. మరి ఈ మందిరంలో ఏం చేయాలి? భక్తే చెయ్యాలి. భక్తి అనే మాట ఈనాడు చాలా మంది దేవుని పిల్లలకు బోధపడడం లేదా అనిపిస్తుంది నాకు. మా ప్రాంతాల్లో మా సంఘాలు చూసినప్పుడు, అరే భక్తి ఏంటో వీళ్ళకి బోధపడలేదా అనిపిస్తుంది.
సరే, మీకు ఎంత బాధపడింది ఏమో, మీ సంగతి మీదే. కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. భక్తి అంటే 4 పనులు చేయటం. మొదటి పని ఏంటో చెప్తాను. భక్తి చేయటం అంటే అమ్మ మంచిగా స్నానం చేసి ఉతికిన ఇస్త్రీ బట్ట కట్టి, ఏమండి, కాయో పండో పశుమో పత్రమో దక్షిణో కానుకో పెట్టుకొని బైబిల్ పెట్టుకొని రావటం కాదు భక్తి చేయటం అంటే. భక్తి అంటే ఏంటో తెలుసు. మొదటి మాట, భక్తి అనగా దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డిపెండింగ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం. ఇందాక తమ్ముడు ఏమంటే రమేష్ గారు చెప్పారు, బ్రదర్ భగత్ సింగ్ గారి పుస్తకం చదివాను, ఆ పుస్తకంలో నాకు అర్థమైంది, నా వ్యక్తిగత అవసరాలు కానీ నా సేవ అవసరాలు కానీ నేను మనుషుల మీద ఆధారపడను. ఏమంటే పాలీకార్ప్ అనే దేవుని సేవకుడు మొదటి శతాబ్దంలోని, అమ్మ ఆలకిస్తున్నారా, పాలీకార్ప్ అనే దైవజనుడు మొదటి శతాబ్దంలోని స్ఫుర్ణ అనే సంఘములో ఉండే సంఘ పితరుడు ఆయన ఏం రాశాడో తెలుసు. ఆ రోజుల సంఘాలకు ఏ ఉత్తరం రాశాడనంటే, ఎవడైనా ఒక వ్యక్తి వచ్చి తన వ్యక్తిగత అవసరాలు కానీ తన సేవ అవసరాలు కానీ మనుషుల ముందు చెప్పుకొని మనుషుల మీద ఆధారపడితే మన దేవుని సేవకునిగా పరిగణించొద్దు, దేవుని దాసునిగా పరిగణించొద్దు. బ్రదర్ భగత్ సింగ్ గారు అదే చదివారు అనుకుంటాను. ఆయన కూడా చెప్పాడు, మీ వ్యక్తిగత అవసరాలు కానీ మీ సేవ అవసరాలు కానీ మనుషుల ముందు చెప్పుకొని మనుషుల మీద ఆధారపడి బ్రతకొద్దు, అప్పుడు మీ భక్తి అవ్వదు అన్నాడు. అందుకని మా దగ్గర ఎవరైనా అన్న సేవకు వస్తున్నాను, ద్రవ్య యొక్క పిలుపు ఉంది అని అంటే నేను అంటాను, నిన్ను ఎరగని మనుషుల మధ్యలోకి వెళ్ళు, సువార్త ఎరగని మనుషుల మధ్యలోకి వెళ్ళు. సువార్త ఎరిగిన వాళ్ళు ఉంటే ఏమంటే పైసా పరక చేతిలో పెడతారు. దేవుని మీద ఆధారపడడం నేర్చుకో స్టార్టింగ్ నుంచి. నేను ఎరిగిన మనుషులు ఉన్నారనుకోండి, అన్న 100 రూపాయలు ఉంటే ఇవ్వండి అన్న, అవసరం ఇచ్చింది అని మనుషుల మీద ఆధారపడిపోతాం. కనుక సేవకు వెళ్ళేవారు ఏమంటే సరైన భక్తి నేర్చుకునే వాళ్ళు ఎట్లా పోవాలనుకుంటానంటే, దేవుని ఎరగని మనుషుల దగ్గరికి వెళ్ళాలి, తాను ఎరగని మనుషులు దగ్గరికి పోవాలి. అప్పుడు దేవుని మీద ఆధారపడడం బాగా వచ్చుద్ది. ఇందాక పాలరాజయ్య గారు చెప్పారు, ఈ బైబిల్ దేవుడు తన మీద ఆధారపడే వారికి ఏమీ ఇవ్వలేని చేతగానోడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన పోషిస్తాడండి, ఆయన అవసరాలు తీరుస్తాడండి. కానీ భక్తి చేయటం అంటే అక్కచెల్లులారా దేవుని మీద ఆధారపడి బ్రతకడం మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. భక్తి చేయటం అంటే రెండో మాట, దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం. డివోషన్ ఈజ్ నథింగ్ బట్ డిలైటింగ్ ఇన్ ద లార్డ్ అన్నారు. భక్తి చేయడం అంటే దేవుని యందు ఆనందిస్తూ బతకడం. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలకు దేవునిలో ఆనందించడం కంటే దేవుడు ఇచ్చిన దాంట్లో ఆనందించడం వస్తుంది. తేడా చెప్పనా? దేవుడు ఇల్లు ఇచ్చాడండి చూడండి అని వర్ణిస్తుంటారు. మరి దాతను వదిలేశారంటే దానం చూపిస్తున్నారు మాకు. దాత దానమా? దానం చూపించి సంతోషిస్తున్నారు వీళ్ళు. దాత సంగతి మాట్లాడటమే మానేశారు వీళ్ళు. మా దగ్గర ఒక ఆమెకి పెళ్ళై 6 సంవత్సరాలు అయిందమ్మా, పిల్లలు బొట్టల. దేవుడు కనుకరించే బిడ్డనిచ్చాడు. ఏమైనా డెలివరీ టైంలో ఇలాగే ఎక్కడో సేవకు వచ్చాను, పోలేకపోయాను హాస్పిటల్కి. ఆమె హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక, ఏమండి పోయి పలకరిద్దాం పదండి, హాస్పిటల్ నుంచి వచ్చేసాది ఆ ఫ్యామిలీ అంటేను. వాళ్ళ ఇంటికి వెళ్ళగాని ఉయ్యాల్లో ఉన్న బిడ్డ దగ్గర అన్నన్నా రెండన్నా చూడండి అన్నా వీడిని. ఏంటమ్మా చూశారన్నా, వీడి జుత్తు ఉంగరాల జుత్తు వచ్చిందన్న, మా అమ్మ పోలికే అంది. ప్రైజ్ ద లార్డ్. మంచిదమ్మా, నిజంగా ఉంగరాల జుత్తే అన్న. వీడు బొగ్గలు చూసామన్నా ఇట్లా అంటుంటే సొట్ల పడుతున్నాయి, ఇది మేనమాం పోలికన్నా. మా తమ్ముడు కూడా సొట్ట బొగ్గలోడన్నా, మా తమ్ముడు పోలికే వచ్చిందన్న. ప్రైజ్ ద లార్డ్. మంచిది. ముక్కు చూశారన్నా, నా పోలికి వచ్చింది. సూది ముక్కు పుట్టాడన్నా, సూది ముక్కోడు నా పోలికే వచ్చిందన్నా. మంచిదమ్మా. ప్రైజ్ ద లార్డ్. కాలు చేత గోర్లు చూడండి అన్న, మా డాడీ గోర్లు ఇలాగే ఉంటాయన్నా అంది. అవండి మంచిదమ్మ అన్నాను. కానీ నాకు 2 ప్రశ్నలు వచ్చినాయి. అందులో మొదటి ప్రశ్న ఏంటనంటే, అమ్మ వినండి, జుత్తు ఎవరి పోలికి వచ్చింది? అమ్మమ్మ పోలికి వచ్చింది. ముక్కు ఎవరి పోలికి వచ్చింది? అమ్మ పోలికి వచ్చింది. బొగ్గలు ఎవరి పోలికి వచ్చినాయి? మేనమామ పోలికి వచ్చినాయి. చేతులు ఎవరి పోలికి వచ్చినాయి? వాళ్ళ నాన్న. భర్త తర పోలి ఒకటికి రాలేదేంటి కుర్రగాడికి? భర్త తలుపోలిపో ఒకటి లేదు. ఆవిడ వర్ణించిన వర్ణంలో భర్త తలుపోలిపోలి ఒకటి చెప్పట్లా. అంత అమ్మ పోలిక, తమ్ముడు పోలిక, నా పోలిక, నాన్న పోలిక. సరే, అదో ప్రశ్న వచ్చింది. రెండో ప్రశ్న ఏంటనంటే, అసలు మా సిస్టర్ గారు దేవుడిలో ఆనందిస్తుందా లేక దేవుడిచ్చిన బిడ్డలు ఆనందిస్తుందా?
అమ్మా బహుమానములు ఆనందిస్తుంది. మరి దేవుడు ఎప్పుడు ఆనందిస్తుంది? మర్చిపోతారు. అందుకే ఈ మాట రాసింది అమ్మగారు. 85వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది. 85వ కీర్తన 6వ వచనంలో, దేవా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా. అంటే దేవుల్లో ఆనందించిన చచ్చిలో అన్నమాట. మమ్మల్ని మరలా బ్రతికించవా అని ఎందుకు అంటుందంటే అన్నాడంటే, మేము చచ్చిపోయాం నీలో ఆనందించలేక. ఈరోజు దానములు ఆనందిస్తారు, దాతలు ఆనందించరు. వరములు ఆనందిస్తారు, వరప్రదాతలు ఆనందించరు. ఇక భక్తి ఏముంది? వలకాడు అంటే శూన్యం అని మళ్ళీ ఏదో అనుకునేరు. ఆమె అర్థమవుతుందా? భక్తి చేయటం అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకడం. రెండోది దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం. 2 మాటలు చెప్పాను. 3వ మాట చెప్తాను నేను. భక్తి అంటే దేవుని చేత నడిపించబడుతూ బ్రతక. డివోషన్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్టింగ్ బై గాడ్. దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం. ఈ బైబిల్ దేవుడు తన నమ్మిన ప్రజలను నడిపించు దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? అందుకని ఏబి మాస్లమని గారు పాట రాశారు, నడిపించు నానావా నడి సముద్రమున నా. ఈ దేవుడు నడిపించు దేవుడు. ఈ మధ్య ఏఆర్ స్టీవెన్సన్ గారు కూడా పాడారు ఆ పాట, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. ఏమంటే పెద్దగో సంఘాల్లో బాగా పాడతాం ఈ పాట. అది ఏం పాడతారో తెలిసిందో ఆ పాట, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను. ఈ బైబిల్ దేవుడు నడిపించేవాడమ్మా. ఈ లోకం పెద్ద అంధకారంతో నిండిపోయింది. ఈ లోకములో లోయలు ఏమండి వింటున్నారా? ఈ ప్రపంచంలో లోయలు, చీకటి, అంధకారం ఉంది. ఎటు పోవాలో మనకు తెలియదు. ఈ దేవుడు నడిపించు దేవుడు. రోమాపత్రిక 8:14 ఉంటుంది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ ఏమవుతారట? దేవుని కుమారులు అనబడతారు. నడిపించు దేవుడు ఈయన. దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం, అది భక్తి చేయటం. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 3 చెప్పాను. అర్థమవుతుంది? వ్యర్థమవుతుందా? మొదటి మాట ఏంటమ్మా? దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం. 2వ మాట ఏంటి? దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం. 3వ మాట ఏంటి? దేవుని చేత నడిపించబడ్డ. 4వ మాట భక్తి అంటే దేవుని కొరకు శక్తివంతులుగా జీవించడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డైనమిక్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు శక్తివంతులుగా ఉండాలి. దేవుని కొరకు శక్తివంతులుగా బ్రతకాలి. దేవుని కొరకు మన ద్వారా ఏమి జరగాలని మనం చేస్తూ బ్రతకాలి. ఇప్పుడు రక్షించబడిన నాట నుంచి అమ్మ వింటున్నారా, మనం చచ్చే వరకు దేవుని కొరకు శక్తివంతులంగానే మనం బ్రతకాలి. ప్రియులారా, నేను రక్షించబడిన నాట నుంచి, ప్రభుతో తొలి అడుగులు వేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏమండి ఎలా బ్రతుకుతున్నానో మీ ముందుకు వచ్చిన బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారిని అడగండి, జానప్పారావు గారిని. రోషం ఏమి తగ్గలేదు తమ్ముడు. ప్రభు కొరకు పరిగెత్తడంలో ఏమండి నీరసం ఏమి రాలేదండి. రోజు రోజుకే మంట పెరుగుతుందే కానీ తగ్గడం లేదండి. అందుకే అలా ప్రార్థన చేసుకున్నా. కోవిడ్ వచ్చినప్పుడు మీకు కోవిడ్ వచ్చింది ఎవరికైనా? అమ్మ, నాకు కోవిడ్ వచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేసుకున్నా. నా ప్రార్థన ఏంటో తెలుసండి, ప్రభువా నువ్వు నన్ను బ్రతికించి ఉంచావా, నీకు లాభం, ప్రతిరోజు నీ సేవ చేస్తా. ఒకవేళ మీరు నన్ను తీసేసుకున్నారా, చంపినారనుకోండి, నాకు లాభం, నీ దగ్గరకు వస్తా. ఉంచావా, నీకు లాభం, ప్రతిరోజు నీ సేవ చేస్తా. నువ్వు చంపినావా, నాకు లాభం, నీ దగ్గరకు వస్తా. ఉంచుకుంటావో చంపుకుంటా, నువ్వు తేల్చుకో. విశాఖపట్నం సుకుమార్ అన్నయ్య ప్రార్థన, తమ్ముడు ఏంటి తమ్ముడు మొండి ప్రార్థనలు అన్నాడు. అలా చెయ్యొద్దు తమ్ముడు, నువ్వు చేస్తుంటే నా భయం వేస్తున్నావు, ఆ మొండి ప్రార్థన చెయ్యొద్దు అన్నారు సుకుమార్ పట్న గారు. లేదని ఎట్లనే ప్రార్థన చేసుకుంటా. ఉంచావా, నీకు లాభం, ప్రతిరోజు నీ సేవ చేస్తా. ఎక్కడ పంపుతావో పంపు, వీళ్ళు వాక్యం చెప్తామా మాట లేకుండా. నువ్వు చంపినావా, నాకు లాభం, ఎందుకో తెలుసా, నీ దగ్గరికి వచ్చేస్తా. ఉంచుకుంటావో చంపుకుంటా, నువ్వు తేల్చుకోవాలి. దేవుని పిల్లలం అలాంటి పౌరుషంతో బ్రతక. చచ్చిపోతాను అలా ఎన్నిసార్లు అనుకుంటే బతికి ఉండిపోతావా? చచ్చిపోతానేమో అంటే ఎన్నిసార్లు అనుకుంటే బతికుండిపోతావు. ఎప్పుడైనా చచ్చేవాళ్ళమే కదండి. పౌరుషంగా చచ్చిపోదామండి. అమ్మ వింటున్నారు? ఎట్లా చచ్చిపోదాం? పౌరుషంతో. దేవుని గారు శక్తివంతులమై మన ద్వారా ఏది జరగాలో అది జరిగే వరకు చేసి సంతోషంతో ప్రభు దగ్గర వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం చెబుదామా? భక్తి అంటే ఇదమ్మా. భక్తి అంటే ఈ నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని ఒక కానుక పెట్టుకొని చర్చికి రావడం కాదు. భక్తి అంటే కాయా పండు పుష్పం పత్రం ఒక దేవుడికి ఇచ్చినాములే అనుకోవడం కాదు. భక్తి అంటే
ఆయన మీద ఆధారపడుతూ జీవిస్తూ, ఆయనలో ఆనందిస్తూ జీవిస్తూ, ఆయన చేత నడిపించబడుతూ జీవిస్తూ, ఆయన కొరకు శక్తివంతులుగా జీవించడమే భక్తి చేయటం. ఈ మందిరంలో పాస్టర్ రమేష్ గారు ఈ 4 నేర్పిస్తాడు. అది భక్తి నేర్పిస్తాడు. ఈ మందిరంలో మనం ఏం చేయాలో తెలుసా? భక్తి చేసి చూపించాలి. ఇక్కడ భక్తి నేర్చుకోవాలి. ఏ మందిరంలో? కదలని మందిరంలో. ఈ మందిరంలో భక్తి చేసి చూపించి బ్రతకాలి. ఇదే మందిరం? కదులుచున్న మందిరం. కదలని మందిరంలో భక్తి నేర్పిస్తారు సేవకులు. మేము ఎవరైనా భక్తి నేర్పించే వాళ్ళం. మాకేం పనండి? ఏదో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం. విశ్వవాణిలో ఆయన పాటుకుంటే మంచి పొజిషన్లో పోయి ఉండేవాడు రమేష్. నేను వరల్డ్ విజన్లో ఉంటే నేను మంచి పొజిషన్లో పోయి ఉండేవాడిని. ఇంకా ఆయా పనులు, వ్యాపారాలు, వ్యవసాయం కలిగిన వారు ఏదో చేసుకుంటే ఏదో బాగుండే వాళ్ళం. దేనికి వచ్చామనంటే మేము భక్తి చెయ్యాలి, మరి కొంతమంది భక్తి నేర్పించాలి. ఇంతకంటే మాకు వేరొక ఉద్దేశం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి వినండి, దేవుని మందిరం అంటే ఇది ప్రతిష్ఠించబడిన చోటు, ఇది ప్రతిష్ఠించబడిన చోటు. ప్రతిష్ఠించబడినవి ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. ఈ మందిరం భక్తి నేర్పించే స్థలం, ఈ మందిరం భక్తి చేసే స్థలం. 2 చెప్పానుగా, ఇంకెక్కువ చెప్పలేను. 3వ సంగతి చెప్తాను, వినండి. 3వ సంగతి ఏంటనంటే, వింటారా? ఆకలి అవుతుందా? పర్లేదు, ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదు. వింటారా? మీరు ఆసక్తి ఉంటే నేను ఎక్కువసేపు వెళ్ళిపోతానేమి. కొద్దిగా అప్పుడు మొక్కలు కొంచెం సొరకాయ మొక్కలు పెట్టాడు వాడిపోయినట్టు. వీళ్ళకి ఆకలిస్తుందిలే, ఆసక్తి చచ్చిందని వదిలేస్తా. 3వ విషయం చెప్తాను, వినండి. భక్తి అంటే 3వ మాట, విధులు చేసే స్థలం. అది టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డ్యూటీస్. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డ్యూటీస్. విధులు నిర్వహించే చోటిది. ఏం విధులు ఉంటాయి మందిరంలో? చూపిస్తాను రండి ఒక్కసారి. ఒక్క వచనం చూపించి 2 తలంపులు చెప్తాను. అక్కడ 27వ కీర్తన 4వ వచనం చూస్తారా? దావీదు ఇట్లా రాశాడు. 2 విధులు ఉన్నాయి అక్కడ. 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద, తీశారమ్మా? నేనే చదువుకుంటా, మీరు చదవద్దు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో ఏం విధులు జరుగుతాయి అంటే, మొదటి మాట ఆలకిస్తారా? దేవుని యొక్క ప్రసన్నతను చూడవచ్చు. వింటున్నారా? దేవుని మందిరములు ఏమి చూడొచ్చు? దేవుని ప్రసన్నతను చూడొచ్చు. దేవుని ప్రసన్నత ఆయన మాటల్లోంచి వినబడుతుంది. దేవుని ప్రసన్నత ఆయన వాక్యములోంచి కనబడుతుంది. ఎవరైతే దేవుని ప్రసన్నతను చూస్తారో వారు పెళ్ళుమని పగిలిపోతారండి. జ్ఞాపకం చెయ్యనా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, దేవుడు తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. యెషయా అనే భక్తుడు ఆయన ప్రసన్నతను చూచాడు. చూడగానంటాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించితిని అని పెళ్ళుమని పగిలిపోయాడు. దేవుని ప్రసన్నతను చూచేవారెవరైనా పగిలిపోవలసిందే. నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఎప్పుడు మీరు దేవుని మందిరానికి వచ్చినా, దేవా నీ సేవకులు వాక్యం చెబుతుండగా వాక్యములో నుంచి నీ ప్రసన్నతను చూచే కృప నాకు ఇవ్వండి అనుకోవాలి మనం. అర్థమవుతుందా? పగలడం రావాలండి. పగిలింది లోకానికి అక్కర్లేదు, కానీ పగిలినదే దేవునికి కావాలి. అర్థమవుతుంది నేను చెప్పే? పగిలింది లోకానికి అక్కర్లా, కానీ పగిలింది ఎవరికి కావాలి? దేవునికి కావాలి. ఎట్లనో చెప్తాను, వినండి. నేల పగలకపోతే పంట ఇస్తుందా? పగలని నేల పంటనివ్వదు. మేఘం విరగకపోతే వర్షిస్తుందా? మేఘం వర్షించాలంటే విరగాల్సిందే. నేల పంటనివ్వాల్సిందంటే పగలాల్సిందే. పగలని నేల పంటనివ్వలేదు, విరగని మేఘం అది వర్షించలేదు. అలాగే దేవుని చేత పగలని వాళ్ళు ఫలించే వ్యక్తులు కాలేరు. అర్థమవుతుంది చెప్పే మాట? ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. 5 రొట్టెలు